పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో. బాగా నువ్వు క్యారెక్టర్లో ఉన్నావురా. రోషన్ బయటకు వచ్చాడు కానీ వేల వేల వెన్నెలంత మీద వాలి జాబిలియన్ పిల్లనా లేదంటే ఇప్పుడు కొత్త పేరు వచ్చింది దాని నుంచి పిల్లలు కుల్ఫీ రాని అనుకోండి. హాయి నింపి గాలినంత ఊదమని పిల్ల తిట్లే మామూలుగా లేవు, వైరల్ అయిపోయేటట్టుంది. చాలా మంచి హార్ట్, నేను అలా తిట్టను ఎవరిని. అదేంటి కుళ్ళిపోయిన హట, అదేంటి కుళ్ళిపోయిన హట. ఏమో అది నాకు తెలియదు. ఏమో అది నాకు తెలియదు, రీసెంట్ గా త్రివిక్రమ్ గారిని కలిశారు. సార్ దగ్గరికి వెళ్ళడం, కలిసాం, మాట్లాడడం. ఆ గ్లిమ్స్ చూసి, గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేసిన తర్వాత ఆయన అన్న ఫస్ట్ మాట అప్పుడే అయిపోయిందా? నేను ఇంకా చాలా చూపిస్తారు అనుకున్నా నేను. సో వాట్ అబౌట్ మీ మదర్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీ జర్నీలో ఏం చెప్తావు? షీఈస్ ద ఓన్లీ రీజన్ నేను ఏ సినిమా అంటే ఇప్పుడు చేసిన సినిమాలన్నీ 2 సినిమాలు అయినా వచ్చే సినిమాలు చేసినా అది మమ్మీ కోసమే. నెక్స్ట్ పిక్చర్ మన రోషన్కి. సార్ నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అని అంటారు చూడండి. ఆ స్వాగ్, ఆ స్టైల్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఇప్పుడు ఉస్తాద్ వస్తుంది కదా, మీకు సినిమా కంటే ముందు వస్తుంది. సో ఫస్ట్ ప్రీమియర్ చూస్తావా? ఫస్ట్ డే చూస్తాను. ఫస్ట్ డే చూస్తా. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీమియర్ చూసిన సినిమా ఏంటి కాకినాడలో? ఎందుకు ఇష్టపడతానో తెలియదు, బట్ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. బట్ నేను ప్రీవియస్కి వెళ్ళింది ఏంటంటే ఓజీ. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ట్రెండింగ్ స్టార్ ఉన్నారు అనమాట. స్టార్స్ ఉన్నారు, పొద్దున్న నుంచి ఇంటర్వ్యూలు ఇచ్చి అలసిపోయారు అనమాట. సో ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉన్నారు మీకు. నా ఫ్రేమ్ కంటే ముందు వాళ్ళ ఫ్రేమ్ వేస్తుంటారు. బ్యాండ్ మేళం అని చెప్పేసి సౌండ్లు చేస్తూనే ఉన్నారు. మీరు యూట్యూబ్ ఆన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయండి, ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. బట్ ఆ బ్యాండ్ మేళం సౌండ్ ఇచ్చి వాళ్ళైతే బాగా అలసిపోయారండి. సో ప్రమోషన్స్ చేసి మాట్లాడేద్దాం. ట్రెండింగ్ స్టార్స్ అని చెప్పొచ్చు, వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. కోర్టు నుంచి చాలామంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు, ఇప్పుడు బ్యాండ్ మేళం అంటూ వచ్చేస్తున్నారు. రోషన్ అలాగే శ్రీదేవి. మాట్లాడేద్దాం. హాయ్. హలో. బాగా నువ్వు క్యారెక్టర్లో ఉన్నావురా. రోషన్ బయటకు వచ్చాడు కానీ నీరస క్యారెక్టర్ అనగానే మిషన్ ఆన్ చేసాడు చూడు. కాదురా, బాగా అలసిపోయినట్టున్నారు. ఏం లేదా? మాట కూడా రావట్లేదు కదా? ఏం లేదు, ఫ్యాన్ వల్ల మీకు ఇక్కడ నుండి ఇటు వెళ్ళిపోయింది మాట. నీకు కొంచెం ఒప్పుకుందరా? కొంచెం ఉందండి ఇంత. ఇటు ట్యాబ్లెట్లో జెండు బామ్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ట్యాబ్లెట్ లేవండి, జెండు బామ్ ఉంది. జెండు బామ్ టాబ్లెట్ ఓన్లీ ఆన్ టైం వచ్చేస్తుంది. ఆన్ టైం వచ్చేస్తుంది. లేకపోతే నేను ఒప్పుకోను కదా. దేనికి? లేకపోతే నాకు టార్చర్ కదండి. ఓకే, కాదు బ్యాండ్ మేళం అని చెప్పి సౌండ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు మీరు సౌండ్లు ఇస్తారన్నారు కానీ మీరు అలసిపోయారు. ఇది మాత్రం అగ్రీ చేస్తారా? అలసిపోవడం అనేది ఏం లేదు, బట్ యూనో వి ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మొత్తం మార్నింగ్ వచ్చిన అందరి నుంచి మీడియా వాళ్ళకి. పాపం అసలు ఏ సినిమా వచ్చినా క్వశ్చన్స్ కొంచెం దగ్గరగా ఒకటే ఉంటాయి, బట్ ఆన్సర్లే డిఫరెంట్గా ఇవ్వాలి కదా. చాలా డిఫరెంట్, చాలా కష్టం. ముక్కులోకి వెళ్ళిపోయింది కదా జెండు. నోట్లోకి వెళ్ళిపోయింది. అంతా మండిపోతుంది. కనిపిస్తున్నారా నేను నీకు? వాటర్ కదా? పర్లేదు, ఆ వాటర్ వెళ్తే మొత్తం కడుపు మండుద్ది. నాకేమో ఫ్లోలో ఇక్కడ రాసేసింది జెండు బాబు. ఫ్లోలో రాయలేము, కావాలని ఎక్కువైపోయిందని తీసుకురా రాసి. అంటే నీకేమైనా ఒక గంటలో రావచ్చు కదా తలనొప్పి, ముందుగానే జాగ్రత్తగా రాసేసింది జెండు బాబు. అంతేనారా? అంతే అండి. అదే సౌండ్ తొందరగా తిప్పరా. సారీ అండి, ఇప్పటి నుంచి నేను నవ్వను అసలు. అయితే ఇంటర్వ్యూ అవదరా? అసలు నువ్వు నవ్వకుండా ఉన్నావంటే అది చాలా గ్రేట్ అసలు. యాక్చువల్లీ ఎంతవరకు కంట్రోల్ చేస్తావు? టైమర్ ఆన్ చేయనా? నవ్వకుండా ఎంతసేపు ఉండగలవు నిజంగా? స్వామి గారు అక్క 10 నిమిషాల్లోనే ఇంటర్వ్యూ అన్నారు.
10 నిమిషాల్లో ఎక్కడ నవ్వకుండా ఉంటుందో చూద్దాం. డన్. 5-3. అమ్మో ఇంత ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. వద్దురా నువ్వు నవ్వితేనే బాగుంటుందిరా, నవ్వరా బాబు. అరే ప్లీజ్ రా, వచ్చేస్తుంది, దగ్గరలో ఉంది. నిజంగానే క్యారెక్టర్లో ఉన్నావా? ఓకే సరే ఓకే, మనం ఫుల్గా మంచిగా నవ్వుకుందాం. ఈ పెద్ద పెద్ద క్వశ్చన్లు అట్లా ఏం కాదు, ఫుల్ ఫన్గా నవ్వుకుందాం. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అసలు నిజంగా మీరు ట్రెండింగ్ స్టార్స్, తర్వాత లవబుల్ స్టార్స్, కోట్ తర్వాత ప్రతి ఇంట్లో పిల్లలు అయిపోయారు యాక్చువల్లీ. మిమ్మల్ని చూస్తే చాలు ప్రతి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు లవ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అసలు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే చాలు ఇంత అన్కండిషనల్ బికాస్ ఆఫ్ కోట్ అని చెప్పొచ్చు. నీకు ఒక ఇండస్ట్రీ జర్నీ ఉంది, తనకు ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినా కూడా చాలా ఒక జర్నీ ఉండింది. బట్ ఒక్క ప్లాట్ఫామ్ అనేది లైఫ్ని ఇలా చేంజ్ చేసేస్తుంది. దట్ ఈస్ కోట్ అని చెప్పొచ్చు. అండ్ స్టార్ట్ విత్ యూ రోషన్, చాలా హ్యాపీగా ఉంది చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చూస్తూ. అండ్ నువ్వే చెప్పావు కోట్ సక్సెస్ మీట్లో చాలా ఎమోషనల్గా అక్కడెక్కడో అట్లా కూర్చుని వాళ్ళ సినిమాలోనే చైల్డ్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు వాళ్ళతోనే ప్రైజ్ చేయించుకుంటూ, తర్వాత వాళ్ళ బ్యానర్ నుంచి చెక్కు తీసుకుంటూ, హగ్గులు తీసుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారితో ఉన్నటువంటి బాండింగ్ ఎక్స్ప్రెస్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది. సో మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది రోషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడున్నాం అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. యూనో మెయిన్లీ ఫ్యామిలీ అండి. అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, బట్ అంతే ఎప్పటికి రుణపడి ఉంటాను వాళ్ళకి. అండ్ ఎస్పెషల్లీ మీ నాన్నగారు కోర్ట్ టైంలో పాపం ఎంతమంది కాల్స్ చేసి ఇంటర్వ్యూగా బాబు మళ్ళీ తర్వాత చేయండి, తర్వాత బిజీ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసి ఒక స్టేజ్కి వెళ్ళి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ బిఫోర్ ఎలా అయితే ఉన్నారో మీరు, ఆఫ్టర్ దట్ సక్సెస్ తర్వాత కూడా అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ అది నిజంగా వెరీ గ్రేట్ థింగ్. నాన్న గురించి అది, ఎందుకంటే ఎవ్రీ కాల్ అప్డేట్ ఇస్తారు. కరెక్ట్. ఇక్కడ లేడు, తర్వాత మళ్ళీ మేము చెప్తాము ప్రతిసారి. అది అందరికీ నచ్చుతుంది నాన్నగారి నుంచి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే. అండ్ నమస్కారం అండి శ్రీదేవి గారు, బాగున్నారా? జాబిలి గారు, జాబిలి అని పిలవనా లేదంటే ఇప్పుడు కొత్త పేరు వచ్చింది దాని నుంచి పిలవనా? కుల్ఫీ రాణి అని. కుల్ఫీ రాణియా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? కుల్ఫీ రాణి నిన్న మేము సెల్ఫీ తీసుకుంటున్నాం అందరం. సో కోనో గారు ఇలా సెల్ఫీ తీసుకుంటూ నేనే సెల్ఫీ రాజా, ఇదిగో కుల్ఫీ రాణి. ఆయన సెల్ఫీ రాజానా, నువ్వు కుల్ఫీ కుల్ఫీ రాణి పేరు? అదే అందుకే కుల్ఫీ రాణి అనేది ఇప్పుడు పెడదాం అనేసి ప్లాన్ చేస్తున్నాం. నచ్చిందా నీకు? నేను కుల్ఫీ రాణి అంటే వీడు కుల్ఫీ రాజా అంతే. అంతే, ఎంత హ్యాపీ హ్యాపీయో అదిగోండి. సూపర్. అసలు హ్యాష్ ట్యాగ్ శ్రీదేవి, అసలు ఎన్ని లైక్లు, ఎన్ని కమెంట్స్ మొత్తం వచ్చేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూస్తుంటే అర్థమవుతుంది కదా, బిఫోర్ కోట్ ఆఫ్టర్ కోట్. అవునండి కదా. అసలు అంటే నీ స్లాంగ్కి ముందు ఫిదా, తర్వాత నీ బిహేవియర్కి, నీ ఫన్కి, నీ లాఫ్కి, మొత్తం నీకే ఫిదా అందరూ. చాలామంది నీ స్మైల్ ఇష్టపడుతుంటారు. అంటే న్యాచురల్గా ఉంటుంది. చిన్నపిల్లవి అయినా కూడా కొన్ని ఏంటంటే క్యూట్గా అనిపిస్తుంటాయి. న్యాచురల్ థింగ్స్ చాలా అంటే పొగుడుతుంటే కొంచెం చూస్తూ ఉంటాడు. నువ్వు నన్నే చూడు, నువ్వే నన్నే చూడు, నన్నే చూసి ఫీల్ అవ్వు. ఫీల్ నేను కనపడుతున్నాను కదా ఇందాక నుంచి, మీరు నాకు కనపడట్లేదు అంటే ఇందాక కొంచెం మసగ్గా అయింది కళ్ళు, ఇప్పుడు ఓకే పర్లేదు బాగానే కనపడుతున్నా. నీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న అక్క ఏదో అడుగుతుంది చూడండి అంతేనా? ఓకే. సో ఇప్పుడు ఇంత లవ్ తీసుకున్నావు కదా, అంటే బిఫోర్ జర్నీ ఆఫ్టర్ కోట్ జర్నీ చాలా బాగుంది. ఎవరికైనా సక్సెస్ వస్తేనే ఇవన్నీ వస్తాయి, ఆఫర్లు లేకుండా, క్యారెక్టరైజేషన్ లేకుండా ఇవన్నీ రావు. రీసెంట్గా నువ్వు ఎయిర్పోర్ట్లో స్టైల్గా అనుకోలేదు, వచ్చి నడుచుకుంటూ మామూలుగా వచ్చా, బట్ అది వైరల్ చేసేసారు, ఒక రేంజ్లో చేసేసారు. అసలు అనుకున్నావు అసలు అట్లా నేను నడుచుకొచ్చేది? వీడియో తీసినారని నాకు తెలుసు అండి, నేను వచ్చాను నార్మల్గా. నేను తెలుసు అంటే ఇలా వచ్చి ఇలా పెట్టారు ఆయన, నాకు అర్థం ఏంటి వీడియో తీస్తున్నారని నేను నార్మల్గా వచ్చాను, అంతా అయిపోయింది. అసలు నేను వాళ్ళు మళ్ళీ చూడలేదు, ఇలా ఫోన్ తీసుకొని నేను మాట్లాడుకుంటే అతను రికార్డ్ చేస్తున్నాడు. అది అంత ఫేమస్ అవుతుంది నాకు అసలు అంటే తెలీదు. అంటే నేను చూసాను ఇలా వచ్చేస్తున్నాను నా వెనకాల ఇలా. సో నేను చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతానేమో అనుకుంటున్నాను. నేను ఇటువైపు తిరిగాక ఇంకా నన్ను రికార్డ్ చేయరేమో అనుకున్నాను. నేను రికార్డ్ ఇలా తీసి ఫోన్ చేస్తే అది కూడా రికార్డ్ చేశారు, అది నేను చూడలేదు. అది వాళ్ళ తప్పే. తప్పైతే అయింది, మొత్తానికి వైరల్ అయింది కదా.
మీకు అలా ఉందా? బాగుంది కదరా, నెగిటివ్ కమెంట్స్ లేవు, అంతా పాజిటివ్ కమెంట్స్. నెగిటివ్ చూడొద్దు వచ్చినా చూడొద్దు. నేను అసలు వెరీ ఫన్, అంటే సరదాగా నేను చూసినప్పుడు కూడా సరదా నవ్వుతున్నాను. సరే ఇప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు, ఆ వీడియో చూసాక ఏమనిపించింది? ఎయిర్పోర్ట్ పెట్టుకొని కాల్ అని మాట్లాడుతుంది, నాకు అర్థం కాలేదు. అరే ఇటు చెప్పరా, సమాధానం చెప్పరా. అయ్యో అలా అని కాదు, అంటే పాపం యూనో, అంటే నేనేం ఫీల్ అయ్యాను తెలుసా, పాపం జర్నీ చేసింది ఆ షూట్ నుండి ఇక్కడికి రావడం. సో నేనంతా షూట్లో అలసిపోయి ఫ్లైట్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ పెట్టుకుంది, అలా మర్చిపోతాం. కొన్నిసార్లు ఇమిగ్రేషన్ చెక్ కానీ అలా వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ పెట్టుకొని పాట్స్ అక్కడ పెట్టేస్తా, ఇది పెట్టుకోం కదా. సో అలా పాపం మర్చిపోయి వస్తుంటే ఫోన్ అంటే నంబ అయిపోద్ది కదా ఇయర్. సో అలా సేమ్ లేదనుకొని ఎప్పుడు మనం అలా తీసి ఇలా పెట్టుకుంటాం కదా, అలా పాపం అలా అయిపోయినట్టుంది. పొగిడాడు రా, మొత్తం అంతా పొగిడాడు, చాలా బాగా పొగిడాడు. థ్యాంక్స్ చెప్పవా? ఇటు చూస్తున్నాడు రా, ఇక్కడ ఉన్నాడు కదరా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా. హెల్త్ వాళ్ళది కాదు, సెట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటారా ఇద్దరు, ఒకరికొకరు క్రేజీగా, ఒకరికొకరు ఏదో ఒకటి అనుకోవడం, సరదా సరదాగా. వెరీ ఫన్, వెరీ ఫ్రెండ్లీ. మీ అందరం మాధవాడు, మా ఫ్రెండ్స్ అందరం. అంటే తనని టీజ్ చేస్తుంటే బాగుంది, తను కూడా కొంచెం ఫన్గా తీసుకుంటుంది కాబట్టి ఇంకా బాగుంది. యాక్చువల్లీ కరెక్ట్. ఎప్పుడైనా నువ్వు టీజ్ చేసే టైం వచ్చిందా ఎంటైర్ జర్నీలో? ఎందుకు చేయలేవు? నువ్వు ట్రై చేయి, తను చేసే చిన్న చిన్న టీజ్. నేను అలా ఏమంటారు దాన్ని, సరే టీజ్ చేయి, చెప్పండి. ఏదో ఒకటి అనరా, ఏదో ఒకటి అను. నిన్ను ఎలా అన్నాడు, ఏదో ఒకటి ట్రై చేయి. అస్సలు ఓన్లే అని వదిలేస్తూ ఉంటాను. నాకు ఒకసారి ఏ స్టిక్కో పట్టుకొని దొరికితే అసలు కొట్టేస్తానండి. అదిగోండి నాకు భయం. సినిమాలో ఎక్కడ కొట్టే ఛాన్స్ రాలేదా? రాలేదండి, కోర్టులో వచ్చింది, కొట్టా. అవును, అప్పుడు కొట్టావు గట్టిగా. అది రియల్ గానే కొట్టిందా? రియల్ గా కొట్టింది. దెబ్బ గట్టిగా తగిలిందా? ఇలా ఇలా కొట్టా. అంతే కదా, స్లో మోషన్. ఎయిర్లో అంటే ఒకసారి ఎయిర్లో అంటే ఫస్ట్ నన్ను కొట్టమన్నారు, రామన్న నన్ను కొట్టమన్నారు, జాబ్లీని కొట్టాలి అంటే అయ్యో వద్దు కొడతాను, బట్ యూనో ఆయన 48 frames లో తీసుకుంటా అన్నారు. 48 అంటున్నాను, ఇంకెక్కువ అంటే లైక్ హై స్పీడ్లో తీసుకుంటా అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే కొట్టేటప్పుడు ఇలా ఇలా వెళ్ళిపోద్ది అనేసి వద్దనేసి నన్ను కొట్టించారు, అంతే కదా. నువ్వు కూడా ట్రై చేయలేదా? అరే ప్రతిసారి మనమే అనిపించుకోకూడదురా, నువ్వు ట్రై చేయి, ఒక్కటనే వస్తుంది. సరే నువ్వు కొట్టావు కదా, అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యావా? ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీ ఉంది అప్పుడు? చాలా, అబ్బో ఎంత దాకా ఉంది హ్యాపీనెస్. ఈ సినిమాలో కూడా ఒక సీన్ పెట్టుంటే బాగుండేది కదా. చదువుకుంటేసేదాన్ని అయితే ఈసారి లేదు. బట్ యూనో నేను ఎన్నిసార్లు సరదాగా ఫ్రెండ్లీగా అన్నా తను చాలా స్పోర్టివ్ గా తీసుకున్నావు. ఇట్స్ వెరీ స్వీట్. కానీ మీ ఇద్దరు క్యూట్గా ఉన్నారు. అంటే కరెక్ట్గా ఒక సినిమాకి, ఒక లవ్ స్టోరీకి కానీ, ఇలా ఒక మంచి కథకి ఒక 2 characters పిక్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. కోర్ట్ తర్వాత మిమ్మల్ని అక్కడ చాలా తక్కువ ఫ్రేమ్స్లో చూసాం, అంటే కలిసి ఉన్న సీన్స్ చాలా తక్కువ కాబట్టి, అండ్ ఈ జోనర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి బ్యాండ్ మేళంతో మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ ఫుల్ ఫ్యాన్స్ అయిపోతుంది. దట్టు బావ మరదలు అంటే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అప్పుడెప్పుడో సినిమాలు చాలా కనెక్ట్ అయిన సినిమాలు ఉన్నాయి, బావ మరదలు సినిమాలు. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ జెన్జీ జనరేషన్ వాళ్ళకి అసలు డిఫరెంట్గా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. టీజర్ ట్రైలర్ చూస్తే ఆ పిల్ల తిట్లే మామూలుగా లేవు, వైరల్ అయిపోయేటట్టుంది. తిట్లు బాగున్నాయా రోషన్? బాగా తిట్టిందా? నచ్చిందా నీకు తిట్లు? బాగా ఫేవరెట్ తిట్టి అని చెప్పు. ఇన్ని తిట్లు తిట్టింది కదా. తిట్టేం లేదు, సరదాగా ఎప్పుడన్నా ట్రైలర్లో ఎవరు పిలుస్తుంది కదా. అచ్చా ఇందులోనా సినిమాలో అడుగుతున్నారు, రియల్ గా కాదురా. బెస్ట్ తిట్ట క్యూట్ గా అనిపించింది ఏంటి ఇన్ని తిట్లలో? నాకు అనిపించింది ఏంటో చెప్పనా? చెప్పరా. బావ పాడుకోండి నాకు నచ్చింది చాలా క్యూట్ గా. అది యాక్చువల్లీ నువ్వు ఎగ్జాక్ట్ ఒక తిట్టింది ఎక్కడో బాగా నచ్చుతుంది, అది ఎక్కడో గుర్తు రావట్లేదు. సరే ఒకసారి డైలాగ్ మళ్ళీ చెప్పి గుర్తొస్తుంది, చెప్పు ఒకసారి. 2 3 ఒక్కటి చెప్పరా. మంచం కేసు కొడతా ఉంటుంది. మంచం కేసు కొడతా, అది నచ్చింది.
అది బాగా నచ్చిందా? అంటే ఫ్లోలో చాలా బాగుంటుంది. బాగుంటుందా? నిద్రపోయింది గుర్తున్న డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పు, బాగుంటుంది, తిట్టిలాగా చూద్దాం కొత్తగా. నాకే వాడికి ఇన్బుద్ధి కావట్లేదంటండి. ఇంటానంటున్నాడు, నేను అటు తిరుగుతానన్నాడు. దొరికిందా? సరే తిట్టరా రే. నిజం చెప్తే అరే అదే అన్నాడు రా, నేను ఇటు తిరుగుతాను తను తిడుతుంది అన్నాడు. సరే తిట్టు, కమాన్. అబ్బా సాయిరామ్ తండ్రి, ఇప్పుడు ఏం తిట్టాలి అని ఆలోచిస్తున్నా. గోదావరిలో అయితే ఈజీగా వచ్చేస్తాయి, తెలంగాణ కాబట్టి నీ ఇష్టం, మాట్లాడగానే ఓకే. అవన్నీ వస్తాయి బట్ వద్దులేండి, అమ్మ ఫీల్ అవుతాను. నేను అలా, నాది చాలా మంచి హార్ట్, నేను అలా తిట్టిన ఎవరిని. అదేంటి కుళ్ళిపోయిన హట? ఏమో అది నాకు తెలీదు. ఏమో అది నాకు తెలియదు. నేను తిట్టినండి ఇప్పుడు నాకు అసలు. సరే డైలాగ్లో ఉన్న ఉంటుంది కదా, ఆ తిట్టినట్టు కాదు, అది కూడా వద్దా? సరే ఏదైనా డైలాగ్ చెప్పుకొని తనకి. ఏ బావా మరదలని చెప్పి, ఎవరు మరదలండి అంటుంటుంది కదా, డైలాగ్ వస్తుంది కదా. రాజమ్మ అని అంటే అను ఏమన్నా నీ మామ అన్నారు. నీ నీ మామ మామ, నీ మామ. ఓకేనా? అలా కాదా? ప్లీజ్ రా ఫాస్ట్, నాకు కడుపే వస్తుంది. అయ్యో, ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పాలా? రాజమ్మ రాజమ్మ ready, నువ్వు స్టార్ట్ ready. చేసుకుంటే మేడం గారు ఇప్పుడు క్యారెక్టర్లోకి వస్తారు, రాజమ్మ క్యారెక్టర్లోకి. ఓకే, చెక్కి పండు ఒకటి ఇంటికి వచ్చేసింది. రాజమ్మ, అరే నేను రాజమ్మ అంటున్నాను సిరి. నేను నాకు అసలు వద్దు, నేను అనలేను. బాగుంది, క్యూట్ గా ఒకసారి. ఓకే, ఏంటి అసలు స్కూల్ యూనిఫామ్స్ లాగా ఈ టీషర్ట్లు ఏంట్రా, ఎవరు ప్రమోషన్ రా బాబు ఇదంతా? కోన వెంకట గారేనా? చెప్పావా నేను కొంచెం వేరే డ్రెస్సెస్ వేసుకుంటానండి, మరి ప్యాంట్ షర్ట్లే, మరి వేరే డ్రెస్సులు ఏంటంటే ఇప్పుడు మాకు డిజైనర్స్ తో ప్రాబ్లం. అంటే నేను ఫోన్ చేసి ఒక 4 పంపిస్తే దానికి 40 షూట్లు చేయాలి. నాకు అది భయం, అంటే టైం లేక నాకు అవ్వదు. వాళ్ళు ఏమో ఫీల్ అవుతారు, వాళ్ళు అంత మంచిగా డ్రెస్సులు ఇస్తారు. నాకేదో ఇదే కంఫర్ట్ గా అనిపిస్తుంది. సో ఆయన కాల్ చేసి ఇది వేసుకో అంటే అబ్బా థ్యాంక్స్ అంకుల్ అని చెప్తాను నేనైతే. సో ఈజీ. కాస్ట్యూమ్స్ ఇవే. అండ్ ఆల్సో మా సినిమా కూడా ప్రమోట్ అవుతుంది కదా. వెరీ ట్రూ. కాస్ట్యూమ్ వెరీ కంఫర్టబుల్, అట్ ద సేమ్ టైం డేట్ టైటిల్ అందరికీ తెలుస్తుంది కదా. వాస్ వెరీ హ్యాపీ. రేపు మనం ఇదంతా చేసేది సినిమా కోసమే. సో ప్రమోషన్ కంటే ఒక మంచి సినిమా తీసాం, ఒక మంచి సినిమా చూడాలి అందరూ అనే ఒక తపన. సో అందుకోసమే టీ షర్ట్లు కానీ ఏదైనా వాళ్ళ కోసం ఏదైనా. వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తున్నారు, మీకోసం వాళ్ళు థియేటర్ కూడా వచ్చేలా ఉన్నారు, అలా ఉంది. ఓకే, రీసెంట్గా త్రివిక్రమ్ గారిని కలిశారు. చాలా గొప్ప ఆపర్చునిటీ యాక్చువల్లీ. 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి త్రివిక్రమ్ సార్తో వర్క్ చేయాలని ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది. సో ఫస్ట్ ఇంటరాక్షన్ ఎట్లా అనిపించింది రోషన్ నీకు? చాలా బాగా అనిపించింది. యూనో సార్ దగ్గరికి వెళ్ళడం, కలిసాం, మాట్లాడడం, ఆ గ్లిమ్స్ చూసి, గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేసిన తర్వాత ఆయన అన్న ఫస్ట్ మాట అప్పుడే అయిపోయిందా, నేను ఇంకా చాలా చూపిస్తారు అనుకున్నానే అన్నారు. సార్ ఇప్పుడు సినిమా షూటింగ్ ఒక స్కెడ్యూల్ ఉంది, ఐ మీన్ నా షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ టైం కల్లా నేను మీ సినిమా అంతా చూస్తానని అన్నారు. సూపర్. కోన గారు ఇమీడియట్గా అన్నారు, నువ్వు చూస్తాంటే ఇప్పుడే మొత్తం సినిమా చూపిస్తాను నీకు అన్నారు. సో నా స్కెడ్యూల్ అయిపోగానే వస్తారు, నేను తప్పకుండా చూస్తాను సినిమా అని అన్నారు. ఇట్స్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ చిన్న గ్లిమ్స్ సార్కి అంత కనెక్ట్ అయిందంటే ఐ విష్ సినిమా అందరికి కూడా అంతే నచ్చుతుంది అని. ఎందుకంటే హీఈస్ వెరీ సెన్సిబుల్ గై సార్, గురూజీ. అండ్ గురూజీ గారికి అది చాలా నచ్చడం, ఆయన అంటే ఇంత తక్కువ చూపించారండి, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేశాను యూనో లైక్. అంటే సార్ ఇమ్మీడియట్గా మీకు సినిమా చూపిస్తాం, మీరు రెడీ అంటే తప్పకుండా నా స్కెడ్యూల్ అయిపోయి రాగానే ఫుల్ సినిమా చూస్తాను క్యూబ్లో అని అన్నారు. సూపర్, గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. శ్రీదేవి నీకు ఎట్లా అనిపించింది? ఆయన సినిమాలు చూస్తూ పెరిగావు, రీల్స్ చేస్తూ పెరిగావు, డైరెక్ట్గా చూసావు, చాలా బాగా అనిపించింది అండి. ఏమైనా షేర్ చేసావరా, మాట్లాడావా? ఏం చెప్పలేదు అసలు. అంటే యూనో ఏమో ఆరా అయితే ఉన్నింది. సో ఏదో అలా టచ్ అవ్వని కళ్యాణ్ గారి వైబ్స్ కూడా తగిలాయి. సో అందుకే కొంచెం అలా చూసి నవ్వుకొని క్రాఫ్ట్ బాగా నచ్చింది. వీఆర్ హ్యాపీ.
ఈ బ్యాండ్ మేళంలో ఏంటో కోన వెంకట గారు చూపించకుండా కనిపించకుండా ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక్కొక్కటి వదులుతూ ఉన్నారు సినిమా కంటెంట్. అండ్ మీ ఇద్దరు రిప్రజెంటర్స్ అనిపిస్తున్నా కూడా ఒక రీల్ ఉంది బాగా వైరల్ అని, ముసుగేసుకుని లావణ్య త్రిపాఠి గారి డైలాగ్, సాయి కుమార్ గారు మీరు ఇద్దరు రీల్ చేస్తున్నారు అందులో. బాగుంది క్యూట్గా. చేస్తున్నప్పుడు ఏమనిపించింది? చేస్తున్నప్పుడు బాగా అనిపించింది అండి, చాలా క్యూట్గా అనిపించింది. అంటే అసలు ఆ డైలాగ్ ఎందుకు పెట్టారు నాకు తెలియదు, కానీ నాకు బాగా అనిపించింది ఆయన చేయడం పక్కన. నువ్వు బాగా యాప్ట్ అవుతావు అనిపించింది. లావణ్య త్రిపాఠి గారికి చెల్లెలు అంటున్నారు కదా, అప్పట్లో అన్నారు కదా బాగా సేమ్ ఫీచర్స్ ఉన్నాయని. ఓకే. అండ్ సాయి కుమార్ గారితో వర్కింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగా, చాలా కంఫర్టబుల్ కో ఆర్టిస్ట్ ఆయన. అండ్ ఆల్సో అంత పెద్ద ఆర్టిస్ట్ అయి ఉండి కూడా ఆయన అసలు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ కోట్లో అంత అంటే స్పేస్ దొరకలేదు ఆయనతో మాట్లాడడానికి కానీ లేదా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి. బట్ ఆయన కోట్ చూసిన వెంటనే మాకు కాల్ చేయడం, ప్రతిసారి అంటే ఏ పండుగ ఉన్నా మాకు పాపం స్టిక్కర్స్ అవి పంపిస్తూ ఉంటారు, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఉగాది ఇవన్నీ పంపిస్తూ ఉంటారు అనమాట. సో మొన్న సినిమా చూసా లేకపోతే డబ్బింగ్లో ఏదో సీన్ డబ్బింగ్లో సినిమా అంతా చూసి మా ఇద్దరికి టెక్స్ట్ చేశారు ఇలా సూపర్ ఉందని. సో వెరీ స్వీట్ ఆయన. అండ్ కమింగ్ టు రోషన్, అసలు ఈ టీజర్ ట్రైలర్ కరెక్ట్గా చూస్తే బిఫోర్ సినిమాలు నిజంగా కోర్ట్ కూడా కనిపించింది. కోర్ట్ చాలా ఆ పెయిన్ మాత్రమే, ఆ క్యారెక్టర్లో ఉన్న పెయిన్, లవ్ చాలా తక్కువ, బట్ పెయిన్ ఎక్కువ చూపించారు. ఆ పెయిన్ ఫీల్ అవుతాము, తర్వాత ఆ క్యారెక్టర్ కనిపించదు. కానీ ఈ దీనిలోకి వస్తే నీ ఫన్ను, నీ ఎమోషను, నీ ఫ్రస్ట్రేషను, అండ్ ఒక స్కూల్ బాయ్ దగ్గర నుంచి బాయ్ నెక్స్ట్ డోర్, మళ్ళీ వాడి ఇష్టము, వాడి ఏమేంటి, తర్వాత ఏం చేస్తాడు, తన ప్యాషన్ ఏంటి. ఇందులో బ్యాండ్ మేళం చాలా బాగా, ఇప్పుడు అందరూ బ్యాండ్, మనం స్ట్రెస్ వస్తే ప్రతి సాఫ్ట్వేర్ సాటర్డే వెళ్ళేది మంచి బ్యాండ్ ఎక్కడ ఉందని చూసుకుంటాం. సో అది క్యారీ ఫార్వర్డ్ చేసే క్యారెక్టరైజేషన్ తీసుకున్నారు. ఎక్కడా కూడా ఈ అబ్బాయికి ఈ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారన్న అసలు లైనే రాకుండా కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకున్నాం. రేపొద్దున ఇంకో క్యారెక్టరైజేషన్ తీసుకోవాలన్నా రోషన్ని పిక్ చేసుకోవచ్చు మెయిన్ లీడ్కి అన్నట్టు. పోస్టరైజేషన్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగుంది నిజంగా రోషన్. అంటే బిఫోర్ సినిమా చూడకుండానే ఇప్పుడు ప్రతి ఒక్కరి యాక్టర్ సక్సెస్ ఏంటంటే టీజర్ నుంచి థియేటర్కి రప్పించాలి. సో అది మీరు దీని నుంచి చాలా ప్రమోషన్స్ చేశారు. మీ ఫ్యామిలీలో ఫస్ట్ నాన్న నుంచి కానీ అమ్మ నుంచి కానీ ఫస్ట్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ఆఫ్టర్ టీజర్ ఆర్ ట్రైలర్ రిలీజింగ్ ద టీజర్, విచ్ కైండ్ ఆఫ్ కమెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ యూ గాట్ ఇట్? డెఫినెట్లీ అంటే ఇంట్లో ఎక్కువగా వర్క్ గురించి నన్ను ఎక్కువ ప్రైజ్ చేయరు. సో యూనో దే ఆర్ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే ఆ గ్లిమ్స్ ఏదైతే ఫస్ట్ వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ చూసారో దే ఆర్ వెరీ హ్యాపీ. అది ఫస్ట్ తాళి కట్టడం ఫ్రెండ్స్ డే ఎప్పుడైతే అది చూసారో లైక్ ఎగ్జైటెడ్, అరే దిస్ ఇస్ వెరీ యూనిక్ అన్న ఫీలింగ్లో ఉన్నారు అంతే. దే ఆర్ లైక్ దే సెట్ లైక్ అంటే కంటెంట్ చాలా బాగుంది నాన్న, చాలా బాగా పోర్ట్రే అవుతుంది. అండ్ వ్యాలంటైన్స్ డేకి ఇది ఒక కొత్త ఏమంటారు, కొత్త వే, అంటే అందరూ పాట కానీ ఏదో సిచ్యువేషన్ కానీ అన్న కానీ, బట్ సినిమాలో ఒక మంచి సిచ్యువేషన్ తీసుకొని దానిలో ఒక డెప్త్ చెప్తున్నారు కదా, చాలా బాగుంది అని. ఓకే, దట్స్ హౌ దే లైక్ ఇట్. ఒక చిన్న స్పెషల్ రౌండ్, మీ ఇద్దరివి ఒక 2 పిక్చర్స్ సెలెక్ట్ చేశాను. ఆ పిక్చర్ చూడంగానే ఏమనిపించిందో చెప్పండి. అరే నువ్వు ఎనర్జీగా ఉండాలి, కాఫీ తాగావు కదా, అయిపోయింది 5 minutes చెప్పండి. ఓకేనా? ఫస్ట్ నీదే. చిన్న బేబీ. సో ఇప్పుడు కూడా చిన్న బేబీ, కొంచెం పెద్ద బేబీ యాక్చువల్లీ. ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు నీకు అప్పుడు మెమరీ ఎట్లా గుర్తొస్తుంటుంది? అస్సలు లేదండి. అబ్బా, గుర్తుండదురా, కానీ ఫోటో ఐడియా ఉంది కదా, పోస్ట్ చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, పిల్లలు ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు అయిన తర్వాత పేరెంట్స్కి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది. మనం ఎప్పుడు ఏం చెప్తాం, నేను పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటాం మనం ఎదిగే క్రమంలో. ఇప్పుడున్న జనరేషన్స్ చూస్తే కొన్ని సక్సెస్లు వచ్చాక నేను పలానా వాళ్ళ మమ్మీ, నేను పలానా వాళ్ళ డాడీ అని చెప్పుకునే రోజులకి పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నారు. సో లాస్ట్ కోర్ట్ ప్రెస్ మీట్లో కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడావు. అమ్మ గురించి చెప్పిన విధానం మాకు మీ పర్సనల్ లైఫ్ తెలియకపోయినా నీ మీద ఒక రకమైన రెస్పెక్ట్ పెరిగింది, అమ్మ మీద కూడా యాక్చువల్ ఆల్సో. సో మమ్మీని ఈ స్టేజ్లోకి తీసుకొచ్చావు, నువ్వు కూడా మంచి వేలో వెళ్తూ ఉన్నావు. ఇండస్ట్రీలోకి ఏ అమ్మాయి అయినా కూడా రావచ్చు అనే పాత్ క్రియేట్ చేసావు. సో వాట్ అబౌట్ మీ మదర్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీ జర్నీలో ఏం చెప్తావు? అమ్మ
షీఈస్ ద ఓన్లీ రీజన్ నేను ఏ సినిమా అంటే ఇప్పుడు చేసిన సినిమాలన్నీ అంటే ఐ మీన్ ఈ 2 సినిమాల్లో అయినా వచ్చే సినిమాలు చేసినా అది మమ్మీ కోసమే. ఎందుకంటే మమ్మీకి చాలా ఇష్టం నన్ను అలా స్క్రీన్ మీద చూసుకోవడం. సో నాకు అంటే కొంచెం ఈ తమిళ్ ఇదంతా కష్టమైనా మమ్మీ అంటే ఇష్టంతో చేస్తున్నా. అండ్ ఆల్సో నాకు యాక్టింగ్ అంటే ఇష్టంతో కూడా, బట్ మమ్మీయే మెయిన్ రీజన్. సో ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు కదా? నేనా నవ్వుతూనే అంటే నేను బయటకు వచ్చినప్పుడు నేను అసలు బ్యాడ్ వైబ్స్ క్రియేట్ చేయనండి. సో నేను నవ్వుతూనే ఉంటా. కానీ ఆబ్వియస్లీ అయ్యో నేను అంటే కొంచెం బాధపడేవి కూడా ఉంటాయి, బట్ ఎప్పుడు నేను చూపించాను. ఫన్. ఓకే, నెక్స్ట్ పిక్చర్ మన రోషన్కి. సార్, ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు ఈ పిక్చర్లో ఉన్న పర్సన్ గురించి ఏదైనా నీ స్టైల్లో కొత్తగా ప్రొజెక్ట్ చేయాలంటే ఎలా ప్రొజెక్ట్ చేస్తాం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను నంద అని అంటారు కదా, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అని అంటారు చూడండి. ఆ స్వాగ్, ఆ స్టైల్, సో అది చాలా ఇష్టం. ఐ మీన్ లైక్ ఐ లవ్ ఖుషి. అది ఆ సిచ్యువేషన్ నాకు చాలా ఇష్టం. ఏదన్నా ఒక వర్డ్ చెప్పాలన్నా, డెడికేట్ చేయాలన్నా సార్ గురించి నీ పర్సెప్షన్లో అని అడిగాను. యూనో కళ్యాణ్ సార్ నాకు ఒక వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తెలియని ఇష్టం అంటారు చూడండి, అలాంటి ఇష్టం ఆయన్ని వ్యక్తిగతంగా. అండ్ నాకు ఖుషి అంటే చాలా ఇష్టం. అత్తారింటికి దారేది చాలా ఇష్టం సార్వి. సో తెలియని ఇష్టం అంటారు చూడండి, ఆ వ్యక్తిగతంగా ఆయన చూసుకునేది, ఆయన ఫిలాసఫీ, అది చాలా ఇష్టం నాకు. ఓకే, సూపర్. వ్యక్తిగతంగా నీకు బాగా ఇష్టం, బట్ ఇక్కడ అడ్మైర్ చేసే ఫ్యాన్ ఉన్నారు, ఫ్యాన్ కూడా అడుగుదాం. సో నువ్వు ఇలా చేసింది అసలు ఎంత వైరల్ అయిపోయింది అప్పట్లో, తెలియదా? ఇంటర్వ్యూలో నువ్వు చేసింది ఒకరోజు ఫస్ట్ కోర్టు ప్రమోషన్ అప్పుడు చేశానండి, గుర్తులేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని చెప్పి ఇష్టం అని చేశాను, కానీ ఇలా ఒకసారి ఒక సిగ్నేచర్ వచ్చింది, అది బాగా వైరల్ అయింది యాక్చువల్లీ స్టార్టింగ్లో, కోర్టు స్టార్టింగ్లో. సరే, ఇప్పుడు ఉస్తాద్ వస్తుంది కదా మీకు సినిమా కంటే ముందు వస్తుంది. సో ఫస్ట్ ప్రీమియర్ చూస్తావా ఏంటి? ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. ఫస్ట్ షో చూస్తా. మా కాకినాడలో ఉంటే ప్రీమియర్స్కి వెళ్ళేదాన్ని, బట్ ఫస్ట్ డే ఫస్ట్. ఇండస్ట్రీకి రాకముందు పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీమియర్ చూసిన సినిమా ఏంటి కాకినాడలో? నేనా ఏదైనా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాను కానీ ముందు రోజు ఎప్పుడు నేను చూడలేదు అనుకుంటాను. అన్ని సినిమాలా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి అన్ని ఫస్ట్ డే? మమ్మీ ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ప్రతి సినిమా, ఇంకా ఆయన సినిమా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో అలా అని కాదు, ఖచ్చితంగా వెళ్తాను థియేటర్స్ లో. బట్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళింది నాకు తెలిసి గబ్బర్ సింగ్ అనుకుంటా. గబ్బర్ సింగ్. ఎందుకు నీకు అంత ఇష్టం అంటే ఏం చెప్తాను? ఏమో అండి, నాకు అది అసలు తెలియదు ఇప్పటికీ. నాకు అది ఒక ఏమంటారు, ఎందుకు ఇష్టపడతానో తెలియదు, బట్ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. బట్ నేను ప్రీమియర్స్కి వెళ్ళింది ఏంటంటే ఓజీకి ఫుల్ హంగామా చేశాను, ఒక షర్ట్ వేసేసుకున్నాను. సో ఓకే, ఎంత ఇష్టం అనేది మొన్న చెప్పావు ఇంటర్వ్యూలో ఇందాక, ఏంటి చిరంజీవి గారిని ఎప్పుడెప్పుడు కలుస్తామని ఎదురు చూస్తుంటాం అందరం, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి అని ఎలా అంత ధైర్యంగా అడగలిగావు? అసలు చిరంజీవి గారిని చూస్తూనే భయం వేసి అడ్మైర్ చేస్తూ నుంచుని ఉంటావు, నువ్వు ఎలా అడిగావు? ఏమో అంత ఇష్టమేమో ఐ గెస్. ఏమన్నారు వెంటనే? అమ్మో మా తమ్ముడి దగ్గరికి వెళ్తే నువ్వు ఏమంటారు కొంచెం దూరంగా ఉండి తమ్ముడి దగ్గరికి వెళ్ళాము, మా తమ్ముడికి ఏం కాకూడదు అంటున్నారు. సూపర్. అండ్ రోషన్, ఫైనల్గా అందరికీ ఈ సిగ్నేచర్ మూమెంట్ కావాలి. అప్పుడు మీరు వెళ్ళిన తర్వాత చాలా వరకు అందరికీ నచ్చింది, పిలుస్తారని అనుకున్నారు, పిలిచారు. బట్ నువ్వు ఎస్పెషల్లీ అక్కడ టీషర్ట్ మీద సిగ్నేచర్ తీసుకుని చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూమెంట్ ఒకసారి రీషేర్ చేస్తావా? చిరంజీవి గారిని చూస్తూ ఎంత అడ్మైర్ అయ్యావు? అందులో ఒక వీడియో కూడా అంటే అందులో కాదు, నార్మల్గా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. యూనో ఆ రోజు సార్ సైన్ చేస్తున్నారు, సార్ నాకు సిగ్నేచర్ కావాలంటే షర్ట్ ఎందుకు అయ్యా పాడు చేస్తున్నావు అన్నారు. సార్ మీరు అనే గ్యాప్లో సార్ తీసుకొని నాకు సిగ్నేచర్ పెట్టని స్టార్ట్ చేశారు. అండ్ నా హార్ట్ బీట్ ఎంత రేజ్ అయిపోతుందంటే అది ఆయన జస్ట్ నా షర్ట్ని ఇలా పట్టుకొని రాస్తుంటే ఆయనకి హార్ట్ బీట్ తెలిసింది. ఆయన అలా రాసేసి ఏంటిది అని నన్ను అడిగారు. సార్ ఏమో సార్ తెలియదు అని అంటే రాక్ బీట్ ఇక్కడ వస్తుంది, రోషన్ రాక్ అని రాశారు సార్. సో అదేమో తెలియని ఒక వైబ్రేషన్, ఒక కాన్ఫిడెన్స్
ఏదో ఒక బూస్టప్ వచ్చింది చాలా. సో రోషన్ రాక్ అని రాశారు, ఏంటిదని అంటే సార్ తెలియదు సార్ అంటే రాక్ మ్యూజిక్ ఇక్కడ వస్తుంది చూడు అంత దద్దరు కొట్టేసుకుంటుంది అది ఇది అని అన్నారు. సో ఆ మూమెంట్ చాలా స్పెషల్. అండ్ ఇంకో హై మూమెంట్ని అదే టైంలో సిరి నా కోసం రికార్డ్ చేసింది. యూనో అది ఏ కెమెరా రికార్డ్ చేయలేదు, సిరియే రికార్డ్ చేసింది. చిరంజీవి గారు ఆయన రేంజ్ అంటే ఇప్పుడు సార్ది ఏదైతే ఆ షర్ట్ ఉంటుందో మా ఇంట్లో హాల్లో ఉంటుంది అది, ఆ షర్ట్ విత్ ఆ సిగ్నేచర్. బట్ ఆ సిగ్నేచర్ పెట్టిన తర్వాత నాతో నాన్నగారితో మాట్లాడుతున్నారు చిరంజీవి గారు, ఆ మూమెంట్ సిరి క్యాప్చర్ చేసింది. వెరీ స్పెషల్. అండ్ షార్ప్ అది యూనో అది ఆ వీడియో కూడా వచ్చింది బయటికి. ఇట్ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఆయన నా క్రాఫ్ట్ గురించి మా నాన్నతో చెప్పడం అది నా ముందు అనేది అంతే. సూపర్. ఎస్. సో ఫైనల్గా ఈ పోస్టర్, వాల్ పోస్టర్ మనందరి ఇంట్లో ఒక ఫేవరెట్ ఉంటుంది. బట్ వాల్ పోస్టర్ అనేది మీ ఇద్దరు లైఫ్లో ఒక ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మూమెంట్ అయింది. అండ్ సూపర్ మెమరీస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఫైనలీ సే సంథింగ్ నాని గారు గురించా? అయ్యో ఏం చెప్పాలి, ఆయన చూస్తే అలా నవ్వుకుంటూ ఉంటున్నా. ఫుల్ మనం కలిసినప్పుడు నా బుగ్గలు అవన్నీ ఫుల్ రెడ్ అయిపోయాయి. సో నేనేం చెప్తాను ఆయన అంటే ఖచ్చితంగా కోట్ అనేది చాలా బ్లెస్సింగ్. నాకు ఆయన లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ ఆయన ఫర్ ఎవర్ మా ఫేవరెట్. అండ్ ఏది అంటే ఎన్ని చేసినా ఎన్ని సినిమాలు వచ్చినా హీఈస్ ద వన్. ఈజ్ ద వన్. అన్నయ్య కాదు కదా, క్లారిటీ ఇచ్చాము. అన్నయ్య అస్సలు కాదు. ఆ వీడియో ఎంత వైరల్ అయింది, ఏడుస్తూనే నాకు అన్నయ్య కాదండి అనేసి ఎంత బాగా. ఓకే. అండ్ ఓవర్ టు యు రోషన్, మీకు నాని గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కొంచెం మాతో షేర్ చేసుకోవాలంటే ఫైనల్గా. నాకు అన్నయ్య నాతో ఫస్ట్ టైం మాట్లాడిన మూమెంట్, నేను నాని అన్న ఫస్ట్ టైం తీసుకున్న ఒక పిక్చర్ ఉంటుంది. నేను ఏ రోజైతే అది అన్నానో ఫలక్నామా టైంలో చిన్న పిల్లోడి. యా. సో ఇట్స్ ఇన్ హరి. నేను చాలా హరిబరిగా అసలు కనపట్లేదు. సో ఆ రోజు సో ఫస్ట్ టైం అన్నని చూడడం నేను అది, అందుకే నా అంత ఎమోషనల్గా సో చెప్పాను. ఫస్ట్ టైం అది అంటే. అండ్ దెన్ సరిపోదా సినిమాలో యాక్ట్ చేయడం అనేది అంటే ఎన్నో ఎమోషన్స్ లోపల ఉన్న అన్నతో ఒక సీక్వెన్స్ ఉంటుంది. RX-100 బైక్ మీద లోపలికి వెళ్ళడం అనంతా సీన్ అంటే ఫస్ట్ సీన్ లోపల ఆపి మాట్లాడే సీన్. అది చేసేటప్పుడు ఒక తెలియని చాలా ఎమోషన్స్ లోపల ఉన్నాయి. బట్ యూనో ఐ జస్ట్ దేర్. అండ్ దాని తర్వాత అన్నయ్యతో పాటు బైక్ ఎక్కినప్పుడు ఇట్స్ లైక్ మిషన్ ఇంపాసిబుల్ చేసావు కదా నువ్వు, నైస్, యూ డిడ్ వెరీ వెల్ అన్న టైప్లో మాట్లాడారు అన్న. అండ్ ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. కట్ చేస్తే వాల్ పోస్టర్ నుండి కాల్ రావడం, అక్కడ సినిమా ఓకే అవడం, అదంతా వేరే ప్రపంచం అండి, నాకేం అర్థం కాదు. బట్ యూనో నాకు అన్నయ్యతో ది బెస్ట్ మూమెంట్ ఏంటంటే, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నా ఎమోషన్ని నేను నాకు అన్కంట్రోలబుల్గా బర్స్ట్ అవుట్ అయి మాట్లాడినప్పుడు ఒక దగడలాగా పైకి వచ్చి ఒక హగ్ ఇచ్చాడు చూడండి, అదే నా ధైర్యం. సో యా ఆ రోజు. అండ్ ఒక రోజు నైట్ కోర్ట్ తర్వాత పార్టీ చేసుకున్నప్పుడు నేను అన్న మాట్లాడుకున్న చిన్న కన్వర్జేషన్ నాకు అది లైఫ్ టైం గుర్తుండిపోద్ది. యా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అసలు మీరు నిజంగా అందరిని ఎంగేజ్ చేస్తున్నారు, మీరు అలసిపోయినా కూడా చాలా బాగా నవ్విస్తున్నారు. దట్టు ప్రమోషన్స్ మామూలుగా చేయట్లేదు, బయట ప్రమోషన్స్ అండ్ ఇక్కడ ఇన్నర్ ప్రమోషన్స్. కోన వెంకట గారు ప్రొడ్యూసర్గా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారనిపిస్తుంది ఈ సినిమాతో. అండ్ మిమ్మల్ని బాగా పిక్ చేసుకున్నారు. అండ్ ఆయనకి కూడా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గారికి అలాగే ఈ సినిమా మొత్తం యూనిట్కి మంచి సక్సెస్లో వచ్చి మంచి డబ్బులు తెచ్చిపెట్టి సక్సెస్ మీట్ సింగపూరా ఎక్కడరా స్విట్జర్లాండా? స్విట్జర్లాండ్లో సక్సెస్ మీట్ మీడియా వాళ్ళు కూడా తీసుకెళ్తావా? మమ్మల్ని కూడా రా. ఓకే అని చెప్పరా? ఓకే ఓకే. సో తప్పకుండా సక్సెస్ మీట్ చేసుకుందాం అని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.